ప్రైజ్ ద లార్డ్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 465 కీర్తన. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది, ఇమ్ముగా ప్రభుని మహిమా, ఇమ్ముగా ప్రభుని మహిమా, ఇదిగో ఉదయించి నీపై. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది, జనములు నీదు వెలుగునకు జనుదించెదరు కనుమా. తనరాని ఉదయకాంతికి, తనరాని ఉదయకాంతికి తరలి రాజులు వత్తురు. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది, నిత్యమౌ కాంతి తోడా నిన్ను వేలుంగా చేతు, నిత్య సంతోషమునకు, నిత్య సంతోషమునకు నిన్ను కారణముగా చేతు. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది, ఇమ్ముగా ప్రభుని మహిమా, ఇమ్ముగా ప్రభుని మహిమా, ఇదిగో ఉదయించే నీపై. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. కీర్తనల గ్రంథము నుండి 149 కీర్తన. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్రగీతము పాడుడి. ఇశ్రాయేలీలు తమ్మును పుట్టించిన వానిని బట్టి సంతోషించుదురుగాక, సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక, తంబురతోనూ సితారాతోనూ ఆయనను గూర్చి గానం చేయుదురుగాక. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. భక్తులు ఘనత నొంది ప్రహర్షించుదురుగాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానం చేయుదురుగాక. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములన్నవి. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంకెళ్లతో వారి గనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. ఆమెన్.